హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ సోని పిల్ల 81 బ్లాగ్స్. ఈరోజు మనం చేసే వీడియో ఏంటంటే మిల్క్ తోటే నార్మల్గా ఇంట్లో తినాలనిపించినప్పుడు చేసుకునే స్వీట్. అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దానిలో మేమైతే 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాం. మీరు ఎన్ని మిల్క్ అన్ని మిల్క్ తీసుకోండి. బాగా దాన్ని ఉడికించి అవి దగ్గరికి అయినాక స్టవ్ సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టేసి ఇంకా చెంచా తీసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఉడికేటప్పుడు కొంచెం షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకొని ఇంకా మిక్స్ చేస్తూ ఉండాలి. అది దగ్గరికి కావాలి. పాలు అడగంటకుండా కలుపుతూ ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేస్తూనే ఉండాలి. మనకు షుగరు మిల్క్కి ఎంత సరిపడుతుందో అంత షుగర్ వేసుకొని దాన్ని మిక్స్ చేస్తూ ఉండాలి. పాలు మాత్రం అడగంటకుండా కలుపుతూ ఉండాలి. కలుపుతుంటే దగ్గరికి అయిపోతాయి. మిల్క్ దగ్గరికి అయినాక అందులో కొంచెం నెయ్యి వేసుకొని దింపేసుకొని ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని ఆ చేసిన స్వీటు ప్లేట్లో వేసుకొని దాన్ని సర్వ్ చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ అది చల్లగా అయ్యేంత వరకు వదిలిపెట్టి తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాన్ని గార్లిక్ చేసుకొని తింటే సింపుల్గా ఇట్లా ఇంట్లో చేసుకోవడం చాలా బెటర్. బయట నుంచి తెచ్చుకొని తినే కంటే కూడా మీకు పిల్లలున్నా సరే మీ పిల్లలకు కూడా ఇట్లా ఇంట్లోనే అంత మన చేతులతో చేసి పెడితే మనం నీట్గా అంతా చేసి పెడతాం కాబట్టి సెక్యూర్గా ఉంటుంది. పిల్లలకు కూడా మంచిగా హెల్దీగా అనేది ఉంటుంది. బయట నుంచి వాళ్ళు ఎట్లా వేస్తారో తెలియదు, ఏమేమి పెట్టి వేస్తారో తెలియదు కాబట్టి ఇంట్లో ఇట్లా చేసుకున్నాం అనుకో ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. ఇంకా మనకు 15 మినిట్స్ ప్రాసెస్, కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. హాఫ్ అన్ అవర్ పిల్లలకి ఇంకా మంచిగా టేస్టీగా పెట్టచ్చు. ఇంట్లో 15 మినిట్స్ చేసుకునే ప్రోడక్ట్ ఇది. ఎప్పుడైనా నోరు బాగాలేకపోయినా కానీ ఇంట్లో స్వీట్స్ తినాలనిపించినా సరే ఇంట్లో లేకపోయినా సరే మిల్క్ అండ్ షుగర్ ఉంటే ఈజీగా ప్రాసెస్ అవుతుంది. ఇది చాలా బాగుంటుంది. నేను మీకు నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నచ్చితేనే ట్రై చేయండి. మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.